అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అపూర్వ చింతామణి కథను వింటున్నాం కదండి. ఈ రోజున ఏం జరుగుతుందో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాకరుడు అంటున్నాడు, చింతామణి, నేను ఇంత దూరం ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు? తిరిగి వెళ్ళిపోవడానికి అనుకుంటున్నావా? నేను అంత పిరికివాళ్ళలా నీకు కనిపిస్తున్నానా? నీ చేత సన్యాసి అడిగించే ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పి నిన్ను నేను వెంట తీసుకెళ్ళేందుకే ఇక్కడికి వచ్చాను అన్నాడు ప్రభాకరుడు. చాలా ఆవేశంగాను కోపంగాను కూడా మాట్లాడుతున్నాడు ప్రభాకరుడు. అప్పుడు చింతామణి ఇలా అంటుంది, నువ్వు అనుకున్నంత సులభమేమీ కాదు బావా అన్నది బాధగాను. ఎవరు? చింతామణి. సులభమైనా కాకపోయినా నిన్ను నేనైతే విడిచి వెళ్ళను అని ఖచ్చితంగా చెప్పేశాడు ప్రభాకరుడు. నిన్ను తీసుకువెళ్ళలేని బ్రతుకో బ్రతికేనా? ఇలాంటి బ్రతుకు బ్రతికినా చచ్చిపోయినా ఒకటే అన్నాడు ప్రభాకరుడు. అంతేనా బావ? దీనంగా చూస్తూ అన్నది చింతామణి. అవును, నువ్వు అడగదలుచుకున్న ప్రశ్నలు ఏమిటో అడుగు అన్నాడు బాధగాను. అప్పుడు చింతామణి మాట్లాడలేకపోయింది. సరే బావా అన్నది. ప్రశ్నలు ఏమిటో అడుగు అన్నాడు మళ్ళీ గట్టిగాను ప్రభాకరుడు. అప్పుడు ఒకటో ప్రశ్నను అడగడానికి సిద్ధంగా ఉన్నది. ఎవరు? చింతామణి. ఇలా అడుగుతుంది. ఒకటో ప్రశ్న, సర్వం సన్యసించిన పరిశుద్ధ మునేంద్రుని చందంబున నటించి రాజాదరణను పొంది పూజారి మరదలకు అలవాటు పడి మహామంత్రిని సంహరించి ప్రియురాలతో కూడా సరిహద్దు రాజ్యానికి పారిపోయిన కపట సన్యాసి ఎవరు? సరిహద్దు రాజుల వైరమ్యం ఏ విధంగా ఉంది? ఆ రాజెవరు? వారి పేర్లేమిటి అని అడిగింది చింతామణి. తన నుండి రక్షణ పొందిన రాజుకు విశ్వాసపాత్రుగా నటించి వారి చెరసాలయందున్న శత్రురాజు దంపతులను బందీ నుండి తప్పించి తరువాత వారిని విడదీసి రాణిగారిని పొందడానికి మోసపోయిన యోగేంద్రుడు ఎవరు? అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? తిరిగి ఆ రాజదంపతులు కలుసుకున్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారి పేర్లేమిటి? ఇదే నా రెండో ప్రశ్న అన్నది. ఇక మూడో ప్రశ్న ఏమిటో విందాము. పెళ్లి సందడిలో ప్రవేశం కల్పించుకుని ఆ రాజును వంచించి ఆలయాలను పాలించే పాలకులుగా ఉండి నమ్మి సేవించిన రాజును వారి కొడుకులను మోసంతోనూ బందీలను కావించి అంటే వాళ్ళని బంధించి పరాయి రాజుతో చేతులు కలిపి మొదటి రాజు సింహాసనం ఆశ్రయించిన సాహసి ఎవరు? అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ రాజదంపతులు ఏం చేస్తున్నారు? వారెవరు? ఈ మూడు ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పమని అడిగింది చింతామణి. ప్రభాకరుడు ప్రశ్నల యొక్క సారం ఏమిటో అతనికైతే అర్థం కాలేదు. చింతామణి కత్తి అయితే పైకి ఎత్తింది. అప్పుడు ప్రభాకరుడు ఇలా అంటున్నాడు, ఆగు చింతామణి, తొందరపడకు. ప్రశ్నలకు సమాధానం అయితే ఉంది. సమాధానం లేని ప్రశ్నలు ప్రశ్నలే కావు. నీ ప్రశ్నలు ఏ ఆధారం ఉండినవి కానీ లేవు. ప్రశ్నలు దేనికి సంబంధించినవో కొంచెం నాకు వివరిస్తావా అని అడిగాడు. అంటే ప్రశ్నలు దేశానికి సంబంధించినవా, భారతానికి సంబంధించినవా, లేదంటే రామాయణానికి కానీ ఇంకేదైనా ఇతర పురాణాలకు కానీ సంబంధించినవా, లేక ఏదైనా సాంఘికపరమైన సమస్యల, లేదంటే చరిత్రకు మూలాధారాల, ఛందో వ్యాకరణ తర్కమీమాంసలోని విషయాల, దేనికి సంబంధించినవి? ఈ యొక్క అడ్డదిడ్డమైన ప్రశ్నలు ఎలాగని చెప్పగలను? ఈ ప్రశ్నలు అవుతాయా?
ఈ పిచ్చి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేనిది రాజకుమారులను సంహరించే అధికారం నీకెవరిచ్చారు అన్నాడు గట్టిగాను. అప్పుడు చింతామణికి ప్రభాకరుడు అడిగిందంతా సమంజసమే కదా, నిజమే కదా అనిపించింది. అంతలోంచి లోపల నుండి గుప్తయోగి ఇలా అంటున్నాడు, ఏ చింతామణి, మనది రాజసభ కాదు, పండిత సభ అంతకన్నా కాదు. మన నిబంధనలను బద్దులైన మన వద్దకు వచ్చినాడు. వారిని మన ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని అడిగాము అంతే. కానీ మన ప్రశ్నలకు జవాబులే కావాలి, కానీ వారు మనల్ని తిరిగి ప్రశ్నలు వేయటం మనకు అవసరమా? అతను అడిగిన దానికి సమాధానం ఇవ్వాల్సిన పని మనకైతే అస్సలు లేదు. ముందు ఇతని తల నరికేసి అన్న మాటలు గట్టిగా వినిపించాయి. నరికేయి అని గట్టిగా మాటలైతే వినిపించాయి. అప్పుడు ప్రభాకరుడు ఏదో సమాధానం చెప్పడానికి ప్రయత్నించబోతుంటే చింతామణి పట్టిన కత్తిని ప్రభాకరుణ్ణి తలను నరికేసింది. ఆ మరు నిమిషంలో అతని తల కోటగుమ్మానికి వేలాడదీయడం కూడా జరిగింది. చింతామణి తన మందిరమునకు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కూలబడిపోయింది. బోరుమని ఏడుస్తుంది. ప్రభాకరుని మరణవార్తను విన్న ధీమంతరాజు కుటుంబమే కాక ఉజ్జయిని నగరంలోను వజ్రపురలోని కూడా రాజకుటుంబాల వారికి తెలిసి చాలా బాధపడ్డారు. ప్రభాకరుడు మరణించాడనే వార్త కుటుంబానికి తెలియడంతో సుధాకరుడు చాలా కోపంతో మండిపడిపోయాడు. చింతామణి స్వయంగా ప్రభాకరుణ్ణి తలను నరకడమా, ఎంత విడ్డూరము, ఎంతటి మహాపాపము, ఎంత ఘోరము! ఎవడామును అసలు వాడికి తలలు నరికే అంతటి అధికారమును ఎవరిచ్చారు? అందరూ ఆ సన్యాసి అడుగులకు మొడుగులను ఎందుకు ఎత్తుతున్నారు? నేను వెంటనే వెళ్ళి ఆ కపట సన్యాసిని నరికి లోక కళ్యాణాన్ని చేస్తాను. అంతేకాదు, చింతామణిని చెర విడిపించి తీసుకుని వస్తానని ఆవేశంతో బయలుదేరాడు సుధాకరుడు. తల్లిదండ్రులైన చంద్రవర్మ మహారాజు, వారి యొక్క భార్య పద్మావతులు కుమారుణ్ణి అస్సలు వెళ్ళవద్దని చాలా గట్టిగా చెప్పారు. అయినా కూడా యువరాజు మాట అయితే వినిపించుకోలేదు. వారు ఈ విధంగా చెప్తున్నారు, ఓ యువరాజా, ఆ సన్యాసి ఎంత మంత్రతంత్రాలు ఉన్నవాడో తెలిసిందే కదా. ముందు అతన్ని గురించి పూర్తిగా తెలుసుకుని వెళ్ళడం చాలా మంచిది. ఈ విపరీతమైన ఆలోచనలు మానివేసి వెళ్లకుండా ఉండటం మంచిది. ప్రభాకరుణ్ణి ఏ విధంగా హతమార్చాడు వెళ్ళినందుకు? అందులోని మాయమర్మాలు తెలుసుకోకుండా తొందరపడి వెళ్తే మేలు జరిగేది ఎలా ఉన్నా కీడు జరిగే అవకాశం మాత్రమే ఎక్కువగా ఉందని చెప్తున్నాడు. ముందు వెనకలు మంచి చెడులు అనేవి ఆలోచించుకోవాలి. దేనికైనా తొందరపడటం అయితే మంచిది కాదు అన్నారు రాజు దంపతులు. మీరు అన్న మాటల్లో అయితే చాలా సత్యం ఉన్నది, కానీ నా ఆవేశాన్ని అదుపులో పెట్టుకున్నాను. ముందు నేను మరుద్వతి నగరాన్ని చేరుకుంటాను. అక్కడ పరిస్థితులన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తాను. తెలివిగా మలుచుకుని తెలివిగా ఉంటూ సన్యాసి అడిగే ప్రశ్నల్ని తెలుసుకుంటాను. ఆ తర్వాతనే దేశాలు తిరిగి అతను అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా తెలుసుకుంటాను. ఆ తదుపరి చింతామణి దగ్గరకు వెళ్తాను అని చెప్పి తనను ఆశీర్వదించమని తల్లిదండ్రులను కోరుకున్నాడు సుధాకరుడు. సుధాకరుడు చెప్పింది తల్లిదండ్రులకైతే
నచ్చింది. అతన్ని ఆశీర్వదించి పంపించారు. సుధాకరుడు మరుద్వతి నగరానికి చేరుకున్నాడు. రాజదంపతుల్ని కలుసుకున్నాడు. క్షేమ సమాచారాలన్నీ తెలుసుకున్నాడు. ఆ తర్వాత గుప్తయోగి అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికే వచ్చావా అని అడిగాడు ధీమంతుడు. లేదు అంటూ తను చేయనున్న పనిని రాజదంపతులకు విన్నవించుకున్నాడు. వారు కూడా చాలా ఆనందించారు. సన్యాసి ప్రశ్నలు ఏమిటో తెలుసుకుని తను మర్చిపోకుండా ఉండడానికి ఏం చేశాడంటే, అతను చెప్పిన మొదటి రోజునే ఏం చేశాడు, ఒక మొగలి రేకును తీసుకుని దాని మీద రాసి ఉంచుకున్నాడు. అయితే ఆ మొగలి రేకు మీద రాసి ఉంచుకున్న సంగతి గుర్తుకు రాలేదు. ఆ మొగలి రేకు చింతామణి దాసి మంజులకు దొరికింది. ఆమె దాన్ని భద్రపరిచి రహస్యంగా ఉంచింది. మంజులకు ఒకరోజు మహాకాళి కల్లో కనిపించింది. అప్పుడు మహాకాళీదేవి ఈ విధంగా అంటుంది, అమ్మాయి, నీ వల్ల నీ స్నేహితురాలకు మేలు జరుగుతుంది. వేదిక క్రిందిగా లోపలికి వెళ్ళడానికి మెట్లున్నాయి. గది మాత్రం చీకటిగా అంధకారంగానే ఉంటుంది. దానికి వెనక వైపునే ద్వారం ఉంది. తలుపు తెరిస్తే పెద్ద సరస్సు ఉంటుంది. అక్కడే గోడకు దగ్గరగా ఉంది శిల. నీవు రేపు అక్కడికి వెళ్ళు, ఆ శిల మీద కూర్చో అంటే అంతకు ముందే అక్కడికి ఒకరు వచ్చి కూర్చుని ఉంటారు. నీవు ఆయన్ని కలుసుకుని నీవు చిక్కించుకున్న ఆ మొగలి రేకును అతనికి ఇవ్వి అంది. ఎవరా యువకుడు అని అడిగింది మంజుల. మనకు కావలసిన వాడే, నువ్వు అతన్ని చూడగానే పోల్చుకోగలవు అని చెప్పింది కాళీదేవి. ఆ తరువాత ఆ యువకుడే మీకు విజయాన్ని చేకూరుస్తాడు అని చెప్పి కాళీమాత అంతర్ధానమైనది. కలలో కనిపించింది కాళీమాత కాబట్టి ఆవిడ మాటలను నమ్మి తీరాల్సిందే అని ఆలోచించింది. మొగలి రేకును దాచుకుని కాళీ ఆనతి ప్రకారమే అక్కడికి వెళ్ళింది. సాయం సమయంలో చల్లని గాలి కోసం జనము ఆ సరస్సు వద్దకు వచ్చి కూర్చుంటారు. సుధాకరుడు వచ్చి కూర్చున్నాడు. కొందరు సరస్సు లోపలికి దిగారు స్నానానికి. వాళ్ళు అందులో ఈత కొడుతున్నారు. ఒక యువకుడైతే నీట మునిగిపోయి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నాడు. అది చూశాడు సుధాకరుడు. అయ్యయ్యో, అతను నీట మునిగి మరణించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎవరూ అతన్ని రక్షించరేమిటి అనుకుంటూ ముందు వెనకలు ఆలోచించుకోకుండానే సుధాకరుడు నీటిలోకి దూకి అతన్ని రక్షించి బయటకైతే తీసుకుని వచ్చేసాడు. అతన్ని ఒక బల్ల మీద పడుకోబెట్టాడు. తను దిక్కులు చూస్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా ఉన్న గుమ్మము నుండి ఆ గుమ్మము యొక్క తలుపులు తెరవబడింది. చిరునవ్వుతో మంజుల అనే వ్యక్తి బయటకు వచ్చింది. సుధాకరుణ్ణి వెంటనే గుర్తుపట్టింది. అతని వైపు వేగంగా పరుగులు తీసింది. అతను మంజులను చూసి గుర్తించాడు. ఎవరు, నువ్వా అన్నాడు సుధాకరుడు చనువు కల్పించుకుంటూ. నీకు స్నేహితురాలనే అని చెప్పింది. నువ్వు కోరిన వివరాలు తెలిపేందుకే ఇక్కడికి వచ్చాను. దిక్కులు చూస్తూ తిరిగి అన్నది మంజుల. ఏమిటా వివరాలు అని అడిగాడు సుధాకరుడు. మీరు నన్ను రాకుమారి మందిరంలోనే చూసి ఉంటారు. నా పేరు మంజుల. మీరు వజ్రపురి రాజేశ్వరులు కదా. ఆయన కుమారులు సుధాకర్ల వారు అని ఇంకేదో చెప్పబోతుంది. ఆ గుర్తుకు వచ్చింది. కూర్చుని చెప్పు. నువ్వు చింతామణి
ఇష్ట స్నేహితురాలు కదా, ఆమె వద్దనే ఉంటున్నామని కూడా నేను విన్నాను అన్నాడు సుధాకరుడు. చింతామణి ఎలా ఉంది అని సుధాకరుడు అడిగాడు. క్షేమ సమాచారాలన్నీ తెలుసుకున్నాడు. ఆ తర్వాత తనకు కాళీమాత కల్లో కనబడి చెప్పిన మాటలన్నీ కూడా చెప్పింది. తన వద్దనున్న మొగలి రేకును భద్రంగా దాచి ఉంచానని దాన్ని తీసి అతనికి ఇచ్చింది. ఆ మొగలి రేకును చదువుకున్నాడు. చదువుకున్న వెంటనే చాలా సంతోషించాడు. మంజుల, నువ్వు చేసిన ఈ మేలు నేను ఎప్పటికీ మరువలేను. దేవి ఆనతితో మాయావి అడిగించుచున్న 3 ప్రశ్నలు తెలుసుకున్నాను. వాటికి జవాబులు సేకరించుకుని వస్తాను. నువ్వు నాకు చాలా మంచినైతే చేశావు. నా ఆలోచనలకు మంచి దారిని చూపించావు అని సంబరపడ్డాడు సుధాకరుడు. మంజులు, మీరు చేసే పనేదో తొందరగా చెయ్యండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. విన్నారు కదండి. రేపటి భాగంలో సుధాకరునికి 3 ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా, ఏ విధంగా 3 ప్రశ్నలకు సమాధానాలను సంపాదిస్తాడో విందాం. మీకు అపూర్వ చింతామణి కథ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలను వినటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.